హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. నేను మార్నింగ్ టైం ఏమేం పనులు చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకోవటం కోసం అయితే ఈ వీడియో అన్నది షూట్ చేసేసానండి. ఉదయాన్నే లేవగానే పక్కన అవన్నీ తీసేసి ఇల్లు ఆకలి అయితే వచ్చేసి ఇంకా పిల్లలకి హీటర్ అయితే పెడుతున్నాను. పిల్లలు మార్నింగ్ స్నానం అయితే చేయాలి కదండి. అందుకోసం అనేసి నీళ్ళైతే కాగపెట్టేస్తున్నాను. ఇక్కడ హీటర్ ఆన్ చేసేసాను అనేసి అంటే ఒక 15 to 20 minutesలో అయితే నీళ్ళు అనేవి వేడైపోతాయి. అప్పుడు పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోతారు. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. ఒక పక్కన వచ్చేసి పిల్లలకి రైస్ అయితే పెట్టేశాను. ఇంకో పక్కన వచ్చేసి ఉదయాన్నే మేము కషాయం అయితే తాగుతాం కదా, ఆ కషాయం కోసం కూడా వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు పిల్లలకి ఆలు వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మనం క్యాలీఫ్లవరు బంగాళదుంప కర్రీ అయితే వండాను కదండి. ఇంకా కొన్ని ఆలు అయితే తీసి పక్కన పెట్టేశాను. పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేసి ఇవ్వమనేసి అడిగారు. అందుకోసం అనేసి ఆ రోజే పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి అదే అయితే చేసేస్తాను. ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను, ఒక పక్కన కషాయం అయితే పెట్టేశాను కదండి. కషాయం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురం అయితే తాగేస్తున్నాము. ఎవ్రీడే మార్నింగ్లో అయితే ఇదైతే ఉంటుంది. సమిత ఇప్పుడే మార్నింగ్ ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసిందనమాట. తనకైతే హెల్త్ బాగాలేదు. లేడీస్ ప్రాబ్లం తెలిసే ఉంటుంది కదా. కొద్దిగా ఈ మంత్ ఒకసారి ఎందుకు స్టమక్ పెయిన్ అనేసి అంటుంది. ఎప్పుడు బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత వెంటనే పడుకుండిపోయింది. ఇక్కడ లడ్డు అయితే కషాయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వాడికి ఇచ్చేసాను అనేసి అంటే ఇవి తాగేసిన తర్వాత వాడు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాడు. ఇంకా సమిధానం కూడా లేపుతున్నాను కషాయం తాగమనేసి. కొంచెం బాగా పెయిన్ ఎక్కువగా ఉంది అనేసి అంటుంది. ఎప్పుడు ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు అనమాట తనకి. అంత ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఈ మంత్ ఎందుకో మరి కొద్దిగా ప్రాబ్లం అయితే అయింది తనకి. ఇంకా తనకు కూడా ఇచ్చేసాను నేను తాగమనేసి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మొన్న ఆలు అయితే పక్కన పెట్టాను అనేసి చెప్పాను కదా. ఇంక ఈ ఆలుతోటి పిల్లలకి ఫ్రైడ్ రైస్ అన్నది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను అనమాట. ఆలు మీద మట్టి అయితే చూడండి ఎంతగా ఉందో. ముందుగా నేనైతే స్కిన్ అన్నది పీల్ చేసేసుకుంటున్నాను. పీల్ చేసేసుకున్న తర్వాత నేను దాన్ని ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తాను. ముందుగా స్కిన్ అన్నది పీల్ చేసేసుకున్నాను అనేసి అంటే త్వరగా ముక్కలు అన్నవి కట్ చేసేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఆలు రెసిపీ అంటే ఎంతమందికి ఇష్టం అండి. మా పిల్లలకి ఆలుతో చేసే ప్రతి ఒక్క రెసిపీ అంటే ఇష్టం అనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. వెజిటేబుల్స్ తీసుకొస్తాను కదండి. వెజిటేబుల్స్ తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్క వెజిటేబుల్ వచ్చేసి నేను ఒక ½ కేజీ తీసుకుంటాను. ఆలు మాత్రం కేజీ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఆలుతో చేసే ప్రతి ఒక్క ఐటెం ఇష్టంగానే తింటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతారు, ఆలు ఫ్రై అడుగుతారు, ఆలు టమాటో కర్రీ ఏదైనా కానీ వాళ్ళు ఇష్టంగానే తింటారనమాట. ఇంకా అందుకోసం అనేసి ఆలు అయితే కొద్దిగా ఎక్కువే తీసుకొస్తాను అనేసి చెప్పేయచ్చు. ఇంకా చూసారా ఇక్కడ ఆలు మొత్తాన్ని అయితే నేను మొత్తం స్కిన్ అన్నది పీల్ చేసేసుకున్నాను. ఆలు కట్ చేసేస్తాం కదండి. కట్ చేసే ముందు మళ్ళీ నేను ఒకసారి అయితే వాష్ చేసేసుకున్నాను. ఆలు కట్ చేసి వేసిన తర్వాత బ్లాక్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ అన్నది వేసేసుకున్నాను. సాల్ట్ వేసాము అనేసి అంటే కలర్ చేంజ్ అవ్వకోకుండా ఉంటుంది కదా. అందరికీ తెలిసే ఉంటుందిలేండి, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేస్తూనే ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా మనకు కావాల్సిన సైజులో వచ్చేసి నేను ఇక్కడ ఆలుని అయితే కట్ చేసేసుకుంటున్నా. మనం కర్రీకి ఒకలాగా, ఫ్రైకి ఒకలాగా కట్ చేస్తూ ఉంటాం కదండి. నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకుంటున్నాను. పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం పెద్దవి అయితే బాగుంటుంది కదా అనేసి ఎప్పుడైనా కానీ ఆలూతో ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను అనమాట, పెద్ద పెద్ద ముక్కల్ని. ఇప్పుడు అన్నిటినీ అయితే నేను ఈ విధంగానే అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకోవటం చాలా త్వరగా అయిపోతుంది కదండి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి. అసలుకి ఉదయం లేవాలంటేనే ఎప్పుడు తొందరగా తెల్లారుతుందా అనేసి అనిపిస్తుంది అనమాట. ఇదివరకు చలికాలంలో అయితే మాత్రం లేవాలి అంటే బద్ధకంగా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే త్వరగా లేవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. నాకే అలా ఉంటుందో అందరికి అలా ఉంటుందో అయితే నాకైతే అర్థం కాలేదు. కాకపోతే
ఎండలకి అయితే ఉండలేకపోతున్నామండి. ఇప్పుడే ఉండలేకపోతున్నాము అనేసి అంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎలా ఉంటామో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడైతే ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కదా, ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. దీనికోసం అనేసి ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలూని అయితే వేసేసుకుంటున్నాను. వేయాలి అంటేనే బాగా హీట్ అయింది కదా, ఆయిల్ వేడి బాగా తగులుతుంది, అందుకోసం అనేసి కొద్దిగా ఇబ్బంది అయితే అయ్యింది ఇక్కడ. పిల్లల్ని అయితే ఫ్రెష్ అవ్వమనేసి చెప్పి పంపించేసాను. వాళ్ళు వచ్చేలోపు నేను ఈ వంట అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. కొద్దిగా ఎక్కువ రైసే పెట్టాను పిల్లలకి లంచ్లోకి, అలానే ఇప్పుడు కూడా తినేసి వెళ్తారు కదా అనేసి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు నేను, అందుకోసం అనేసి పిల్లలు కూడా తినేసి వెళ్తారులే అనేసి కొద్దిగా రైస్ అయితే ఎక్కువే పెట్టాను అనేసి చెప్పేయచ్చు ఈరోజు. ఇంకా ఈ విధంగా నేనైతే ఆలూని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆలు అంటే త్వరగానే ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ మనమైతే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందనమాట. నేనైతే ఇంకొద్దిగా సేపు ఉంచేసి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. ఇలా కూడా కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని తిన్నాము అనేసి అంటే పప్పుచారులో కానీ, పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాగ ఉప్పు కారం చల్లిచ్చాము అనేసి అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేసి చెప్పవచ్చు అనమాట. చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇదే ఆయిల్లోకి వచ్చేసి ఈరోజు నేను మసాలాలు తక్కువతోటి ఈ ఆలు ఫ్రైడ్ రైస్ అన్నది చేసేస్తున్నాను. ఎటువంటి సాసులు కూడా యాడ్ చేయట్లేదు నేను. కేవలం ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కదా, అందుకోసం అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాను. కారం వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుంటే మంచిది, ఎందుకంటే కారం మాడిపోతుంది కదండి. తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇదంతా సిమ్లో పెట్టేసుకొని చేసుకున్నాను, లేదు అంటే మాడిపోతుంది. ముందుగా ఫ్రై చేసిన ఆలు ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిల్ని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి కూడా మసాలా అన్నది ఆలు పీసెస్కి బాగా పట్టేటట్టుగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేసాము అనేసి అంటే ఆ ముక్కలకి అయితే మసాలా అన్నది బాగా పడుతుందన్నమాట. తర్వాత రెండుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ అయితే ఒక 3 అయితే వేసేసుకున్నాను. పిల్లలు తినేటప్పుడు దాన్ని కూడా తీసుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి ముందుగా రైస్ అయితే కుక్ చేసేసాను కదండి. ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్ అన్నది చేసేటప్పుడు మనము రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసాము అంటే రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది. ఎప్పుడైనా కానీ నేను ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇలాగా రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తాను. ఇక మొత్తం అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముందుగా చల్లారిన రైస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నానండి. చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసేస్తాను. ఇంక ఈలోపు పిల్లలకి వాటర్ కూడా కాగబెట్టేయాలి నేను. ఇప్పుడు మేము వాడేది ట్యాప్ వాటరే కాబట్టి వాటర్ అయితే అంత మంచిగా రావట్లేదు, కాబట్టి నేను పిల్లలకి వాటర్ కూడా వేడి చేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని వీలైనంత వరకు ఎక్కువ వాటర్ తాగమనే చెప్తాను. కాకపోతే పిల్లలు అయితే వాటర్ అయితే ఎక్కువ తాగరండి. స్కూల్లో ఏం తాగుతారేమో నాకైతే తెలియదు, కానీ బాటిల్లో నేను మార్నింగ్ పెట్టిన వాటర్ మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాయి. మేము స్కూల్లో పట్టుకుంటున్నాము అనేసి చెప్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. వాటర్ కూడా చల్లారిపోయినాయి. ఇంకా పిల్లలకి ఇద్దరికి బాక్స్ అయితే నేను ప్యాక్ చేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయిలేండి, ఆ వాటర్ని అయితే పోసేస్తున్నాను అనమాట. వీలైనంత వరకు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అనేసి అంటే ఈ సమ్మర్ సీజన్లో వీలైనంత వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే బాగుంటుంది కదా. పిల్లలకి మనం ఎంత చెప్పినా కానీ వినరు. ఇంట్లో ఉన్నప్పుడే నేను వాటర్ ఒక
హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయినా కానీ వాటర్ ఇస్తూనే ఉంటాను. వాళ్ళంతటా వాళ్ళు వాటర్ అయితే తీసుకొని తాగరు. అందరు పిల్లలు ఇలానే ఉంటారు, మా పిల్లలు ఇలా ఉంటారు, నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదైతే వాళ్ళు బుర్రకైతే ఎక్కట్లేదు అనేసి అనిపిస్తుంది అనమాట. మెయిన్ వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉన్నది చూసుకోవాలి కదా. మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళకి చెప్పినా కానీ అలానే చేసేస్తున్నారు. ఇంకా ఈ లోపు లడ్డు అయితే ముందే ఫ్రెష్ అయ్యి వస్తాడు, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా ముందుగా వాడికైతే నేను బ్రేక్ఫాస్ట్ అన్నది పెట్టేస్తున్నాను. ఆలు ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలకి ఇష్టం కదండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా వద్దు అనేసి అన్నారు. ఈరోజు ఓట్స్ చేస్తాను అనేసి అన్నాను. లేదు ఫ్రైడ్ రైసే తింటాము అనేసి అంటే ఇంకా అదే మార్నింగ్ టిఫిన్ కింద పెట్టేస్తున్నాను. వాడి మధ్యలో రెడీ అవుతూ ఉంటే వాడికైతే నేను తినిపించేస్తూ ఉంటాను అనమాట. పాపం ఈరోజు వాడు తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయాడు. ఇంట్లో వంట చేసే టైంకి బాగా వేడైపోయింది రూమ్ అంతా. పాపం వాడికి వేడి రైస్ అలా పెడుతూ ఉంటే చెమటలు అయితే పట్టేసినాయి. ఇంకా తినలేకపోయాడు అనేసి అనిపించింది నాకైతే. చెమటలు అయితే కారిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 8కే ఇలా ఉంది అనేసి అంటే ఇంకా ఎలా ఉంటుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదండి. వెంటనే వెళ్ళి స్నానం చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. చెమటలు పట్టినంతలో ఇలా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా సమిత కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తే ఈరోజు కాలేజ్కి వద్దు అనేసి అన్నాను, కానీ తనే వెళ్తాను అనేసి అనింది. వెళ్తాను అన్నప్పుడు మనం ఫోర్స్ చేసి ఇంట్లో ఉంచకూడదు కదా అనేసి వెళ్ళమని చెప్పాను. ఎక్కువగా మన పెయిన్ వస్తే ఫోన్ చేయమనేసి చెప్పాను నేను. ఫోన్ చేసిద్దో లేదో చూడాలి. ఫోన్ చేస్తే మా వారు వెళ్ళి తీసుకొని వస్తారు. లేదు అనేసి అంటే తను ఉండిపోయింది. సాధ్యమైనంత వరకు ఉండిపోతుందిలేండి. ఎప్పుడు పెయిన్ అన్నది రాలేదు. మరి ఈసారే ఎందుకు అలా పెయిన్ వచ్చిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. మరి ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఇంకా వెళ్ళిపోవటానికి. ముందు మా వారు వచ్చారంటే పిల్లలిద్దరూ వచ్చేస్తారనమాట. చూసారా అండి ఆకులు అయితే ఇలా రాలిపోతున్నాయో. మా తులసి చెట్టు అయితే ఎండిపోతుంది కూడా. వాటర్ రోజు పోస్తూనే ఉన్నాము, అయినా చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో తెలియట్లేదు. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదా, అందుకోసమో ఏమో. చూడండి చెట్టు అయితే ఎలా అయిపోయిందో, మొత్తం ఎండిపోతుంది చెట్టు అన్నది. ఇంకా పైన అవన్నీ ఆకులు అన్నవి తీసేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఆకులు కూడా రాలిపోతూనే ఉన్నాయిలేండి. మళ్ళీ కొత్త ఆకు రావాలి కదా. పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్ అన్నది ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా రైస్ అయితే మిగిలిపోతే ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని నేను డిష్ వాషర్లో అయితే వేసేయాలి. నిన్న నైట్ అయితే నేను డిష్ వాషర్ అన్నది వేయలేదు. గిన్నెలు కొద్దిగా ఉన్నాయి కదా అనేసి ఒక రౌండ్కి ఏం చేస్తాము అనేసి నేను డిష్ వాషర్ అయితే వేయలేదు. అంటే ఒక రౌండ్ కాదు, 2 ప్లేట్స్లో వేస్తాం కదా మనం, అలాగా ఒక దాంట్లోనే సరిపోతుంది అనమాట. అందుకోసం అనేసి మార్నింగ్ కూడా అయితే 2 ప్లేట్స్కి సరిపోతాయి కదా అనేసి నేను నిన్న నైట్ అయితే గిన్నెలు వేయలేదు. ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని వాటిని అయితే నేను డిష్ వాషర్లో వేయాలి. అన్నం తీసి పక్కన పెట్టేశాను. ఇంకా పాలు కూడా ఉన్నాయి. పెరుగు అయితే అయిపోయింది. ఇంక ఈరోజు పాలు తోడేద్దాము అనేసి ఒక గిన్నెకి పాలు అయితే తీసేసుకొని కావాల్సినంత పాలు తీసేసుకొని వాటిని అయితే గోరువెచ్చగా చేస్తాను. ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి ఇంకా మరగాల్సినంత అవసరమే ఉండదు. కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుందన్నమాట. ఈ సమ్మర్లో మనకి త్వరగానే పెరుగన్న తోడుకుంటూ ఉంటుంది కదండి. మనకి వింటర్ సీజన్లో అంటేనే పెరుగన్న తోడుకోవడానికి లేట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడైతే పాలు చాలా త్వరగానే తోడుకుంటున్నాయి. ఇంకా పాలు కూడా కాగపెట్టేశాను. పాలు కాగిన తర్వాత ఇప్పుడు నేనైతే తోడు పెట్టేస్తానండి. తోడు పెట్టేసి పక్కన పెట్టేశాను అంటే ఒక 3 to 4 అవర్స్లో తోడు అన్నది అయిపోతుంది అన్నమాట. వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అక్కడ బాత్రూమ్ సైడ్ వెళ్ళేసి మళ్ళీ నేను బట్టలు అయితే ఆరేసేయాలి.
బట్టలు మా వారు తీసేసి సెకండ్ రౌండ్ అయితే వేశారంట. బట్టలు ఆల్రెడీ పక్కనే వేసేసి ఉన్నాయి. ఇంకా అవైతే నేను వెళ్ళేసి ఆరేయాలి. బట్టలు ఆరేసిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ కూడా అయిపోతే అవి కూడా ఆరేయాలి. నిన్న నైట్ అయితే బట్టలు కూడా వేయలేదు. అందుకోసం అనేసి ఈరోజు 2 టైమ్స్ వేయాల్సి వచ్చింది. మా వారైతే తీసి పక్కన పెట్టేశారండి. చెప్పాను కదా, ప్రతి పనిలో ఆయన హెల్ప్ అయితే ఉంటుంది అనేసి ఈరోజు ఈ పని కూడా చేసేసారు నాకు. నేను పిల్లలకి లంచ్ బాక్స్ అవి కడుతూ ఉన్నాను అనేసి అంటే ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను చెప్పాను అవి బట్టలు తీసేసి వేరే వేయమనేసి చెప్పాను. ఇంకా ఆయన అయితే ఆ పని చేసేసి వెళ్ళిపోయారు. బట్టలు అవుతూ ఉన్నాయి. ఈలోపు ఫస్ట్ రౌండ్ అయిపోయిన బట్టలు అయితే నేను ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఒక 2 అవర్స్లోనే బట్టలన్నీ ఆరిపోతున్నాయండి. ఎండలో ఉన్నాయి అంటే కలర్ కూడా షేడ్ అవుతుంది కదా. వీలైనంత వరకు నేను ఈవినింగ్ టైమే వేస్తూ ఉంటాను. కాకపోతే నిన్న నైట్ బట్టలు వేయలేదు, పంపు రాలేదు మాకు. పైపులు అయితే పగిలినాయి అనేసి వాటర్ అయితే రాలేదు. అందుకోసం అనేసి నేను వేయలేదు. మార్నింగ్ వేద్దాంలే అనేసి ఇంకా ఈరోజు వచ్చేసి 2 రౌండ్లు అయితే వాషింగ్ మిషన్ వేసేసాను. తర్వాత గిన్నెలన్నీ నేను డిష్ వాషర్లో వేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయి నేను కూడా టిఫిన్ అన్నది చేసేయాలన్నమాట. ఈలోపు మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ అన్నది చేస్తూ ఉంటాం. డైలీ ఇదే పని అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఆయనకు కుదరదు అంటే అటు నుంచి అటే వెళ్ళిపోతారనమాట. లేదు అనేసి అంటే ఇంటికి వచ్చేసి వెళ్తారు. తను టైంను బట్టి ఇంటికి వచ్చేది రాంది అన్నది డిసైడ్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఏంటి అనుకుంటున్నారా? నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పైన ప్లేన్ అయితే వెళ్తుందనమాట. అదే ఈవో వాయిస్ అయితే చాలా కిందకి వెళ్తూ ఉంటాయి మా ఏరియాలో వచ్చేసి. అందుకే బాగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ప్లేన్స్ వెళ్ళేటప్పుడు. ఇంకా హెలికాప్టర్లు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. చూసారా ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో. వీటిని అన్నిటినీ అయితే నేను డిష్ వాషర్లో వేసేస్తాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.